మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరానుగ్రహగడాక్షఫలసిద్ధ్యర్థం. జనవరి 2026 వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి మాస ఫలితం ఉండబోతోంది అనగా, వృశ్చిక రాశి వారు ముందుగా విశాఖ నక్షత్రం 4వ పాదము, అదేవిధంగా అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారి జనవరిలో వీరి స్వభావం ఎలా ఉండబోతోంది అని మనం పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, జనవరి నెలలో వృశ్చిక రాశి వారు ఏ విషయాన్నన్నా సరే ప్రతి ఒక్కరితోటి షేర్ చేసుకుంటూ ఉంటారు. తను చేసేటువంటి ఏ పనినన్నా సరే నేను ఇది చేయబోతున్నానని మొత్తం అందరికీ కూడా వ్యాప్తం చేసుకుని, నేను కాబట్టి పని చేస్తున్నాను, నేనే చేస్తున్నానని అతి ఉత్సాహానికి వెళుతూ అందరికీ కూడా తను చేసేటువంటి పనిని ముందుగానే తెలియజేస్తుంటారు. ఈ విధమైనటువంటి ఆనంద వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీరు కూడా భాగస్వాములు అయితే చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంటారు. అయితే ఇటువంటి వృశ్చిక రాశి వారితో జనవరి నెలలో మనం కనుక స్నేహం చేస్తే ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆనందంగా ఎక్కడ ఉండాలి, మన యొక్క బాధ్యతను కానీ మన బాధను కానీ ఎవరితో పంచుకోవాలి అనే విషయం మనకు తెలుస్తుంది. నెలవారీ ఫలితానికి వచ్చేసరికి ఈ మాస ఫలితంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతోంది. ఇంతకు ముందు నుంచి కూడా మీరు ఏదైతే అప్పు తెచ్చారో ఆ అప్పును తీర్చేటువంటి మార్గాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి స్థిరత్వం అయితే ఖచ్చితంగా ఏర్పడుతోంది. నిరుద్యోగులకి ఖచ్చితంగా ఈ జనవరి నెలలో ఒక మంచి శుభవార్తనైతే వినడం జరుగుతుంది. రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారికి అంతగా లోపించడం లేదు. వారు ఏం మాట్లాడినా కూడా మీరు మాట్లాడుతోంది తప్పని మాత్రమే చెప్తారు తప్ప, మీరు చెప్తున్నటువంటి మాట ఖచ్చితమని ఎవరూ కూడా మిమ్మల్ని సమర్థించరు. దీనివల్ల కేడర్లో మీకంటూ కాస్త గౌరవం తగ్గేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్న విధంగా మీరు ఉత్తీర్ణులు సాధించడం ఖచ్చితంగా జరుగుతోంది. నిరుద్యోగుల విషయానికి వస్తే మీకు ఇది రాదు, నేను ఈ ఉద్యోగానికి సరిపోను అని మీరు ఇంతకుముందు ఏదైతే అనుకున్నారో ఆ ఉద్యోగాల్లో మీరు సెలెక్ట్ అయ్యారనేటువంటి విషయం తెలియడం, రానున్న రోజుల్లో దానికి సంబంధించినటువంటి పత్రాలు మీరు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యోగ విషయంలోకి ఒక మంచి అవకాశం అనేటువంటిది నిరుద్యోగులకు చెప్పడం జరుగుతుంది. ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మీరు అనుకున్నటువంటి స్థలాల్లో కానీ మీరు అనుకున్న ప్రాంతాలు కానీ ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. ప్రమోషన్లు ఆగుతాయి. మీరు కాకుండా వేరే వాళ్ళని ఆ ప్రదేశాలకి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఇక సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. కొత్త కొత్త వాయిద్యాలు వీటి మీద మనం ప్రయోగం చేయాలి అనేటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి మీ యొక్క సాధన కానీ మీ యొక్క ఈ సంగీత, సాహిత్య, కళా, సినీ పరిసరాల్లో మీకు కావలసినటువంటి అనుభవాన్ని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని మీరు ఇంకాస్త శ్రమించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ కొత్త పరిచయాల వల్ల ఆనంద, శుభ, సంతోష, సుఖజీవితం అనేటువంటిది కొనసాగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఎవరికైతే గొడవలు నడుస్తున్నాయో ఈ జనవరి నెలలో అది మరి కాస్త పెరిగేటువంటి అవకాశమే కనబడుతోంది, కానీ ఎక్కడా తగ్గేటువంటి సూచన కనబడడం లేదు. ఇక కోర్టు సంబంధితమైనటువంటి ఆకస్మికమైన ధనం ఏదైతే ఉందో అది మీ వద్దకు రావడానికి చాలా కష్టంగానే ఉంది. ఈ నెలలో కోర్టు సంబంధితమైన ఖచ్చితమైన తీర్పు కానీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆశించవద్దు. ఈ జనవరి నెలలో వృశ్చిక రాశి వారు తాము అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రారంభమైతే చేస్తారు. కానీ కొన్ని ఆటంకాల వల్ల వాటిని జనవరి 3వ వారంలో విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఇది మన వల్ల కాదులే, ఇది చేసినా మనకు కలిసి రాదులే అని చెప్పి వాటిని మీరు విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఇక వ్యాపారాలు చేద్దాం, ఈ 2026లో అన్నా సరే కొత్త వ్యాపారాలు మనం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి.
కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీరు ముఖ్యంగా నేలకు సంబంధించి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, స్వీట్ స్టాల్కి సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక జనవరి 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23 మధ్యలో కనుక మీరు వెచ్చిస్తే మీ ధనానికి ఎక్కడా కూడా ఏ ఇబ్బంది కలగదు, నష్టపోరు. చక్కగా మీరు ఒక ₹10 కలిసి వచ్చేటువంటి సూచనగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు కూడా ఆనందదాయకంగా నేను వేసిన పంట ఖచ్చితమే, నాకు పంట ఖచ్చితంగా దిగుబడి వస్తుంది అని ఒక దృఢమైన నమ్మకంతో ఉంటారు. మీరు అనుకున్నటువంటి ధనం కంటే ఒక ₹2 అటు ఇటులో వస్తుంది, కానీ ఎక్కడ జనవరి నెలలో రైతు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉన్నారో వారు జనవరి నెల విస్మరించడం చాలా మంచిది. జనవరిలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కడా కూడా గోచరించడం జరగడం లేదు. కావున విదేశాలకు వెళ్ళేవారు జనవరిని విడిచిపెట్టడం చాలా శుభశీఘ్రంగా ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహ సంబంధాలు వస్తాయి, కానీ మన పిల్ల అనిపించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే పర్వాలేదు, సంబంధం మళ్ళా పునరుద్ధరీకరవుతుంది, నాకంటూ ఒక నమ్మకం కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మాత్రం కలగజేసుకుంటుంటారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి అంతగా గోచరించడం లేదు. ఈ నెల కూడా సంతానాన్ని విషయంలోకి వచ్చేసరికి నిరుత్సాహమే గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశిలో ఉన్న ఆడవారు విందు వినోదాల్లో శుభ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు. ఎవరు కూడా మీకు పనులు చెప్పకపోయినా మీరు కావాలని ఆ పనులు మీ మీద వేసుకుని చేస్తుంటారు. అతి ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈమెకి ఏమవసరం అనేటువంటి మాటలు విని అవమానపడుతున్నా సరే మన వాళ్ళే కదా అని మీలో మీరు మాత్రమే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెల ఆరోగ్య విషయానికి వస్తే కనుక కంటికి సంబంధించి కానీ లేకపోతే శరీర చర్మానికి సంబంధించి కొన్ని వ్యాధులు అనేటువంటి ప్రబలుతున్నాయి. కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చెప్పదగ్గ సూచన. ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడాను శివాలయంలో ఎర్రటి మందారంతో కానీ లేకపోతే నీలవర్ణ పుష్పాలతో కానీ ఈశ్వరుడికి అర్చన గావించడము, ప్రతిరోజు కూడా భస్మాన్ని కాస్త నీళ్ళల్లో కలుపుకుని పచ్చకర్పూరం దాంట్లో కలిపివేసి చక్కగా మృత్యుంజయ మహామంత్రాన్ని పఠిస్తూ ఆ నీటిని స్వీకరించడం అనేటువంటిది ఆరోగ్యదాయకంగా ఉంటుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విబంధన మృత్యోర్మృక్షీయమామృతాత్. ఈ మహామంత్రాన్ని పఠించుకుంటూ ఆ గ్లాసులో కాస్త భస్మము, ఒక చిటికెడు పచ్చకర్పూరము కలుపుతూ ఈ మంత్రాన్ని పఠించి తెల్లవారుజామున కాలకృత్యములు పూర్తి చేసిన తదనంతరము తూర్పు దిశగా నిలబడి ఈ నీటిని మీరు స్వీకరించడం వల్ల మీకు వచ్చేటువంటి చర్మ వ్యాధులు కానీ కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ దూరమయ్యేటువంటి వ్యవస్థగా ఉంటుంది. ప్రతిరోజు కూడాను ఈశ్వరనామ స్మరణ చేయడము, శివాలయ దర్శనం చేయడము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇప్పటి వరకు ఈ వృశ్చిక రాశి వారికి తెలియజేసినటువంటి జాతక పరిమంతా కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, విదేశ యోగం కానీ, అయ్యా నేను ఎప్పుడు స్థిరమైనటువంటి ఇల్లులు కొనుగోలు చేయగలుగుతాను, నా భవిష్యత్తు ఏదైనా మారేటువంటి మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు పంపించడం వల్ల పూర్తి పరిశీలన చేసి మీకు తగు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటోని పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దాని గణాంకాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి తగు పరిష్కారం ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి నేను చెప్పినటువంటి ఈ జనవరి మాసం అంతా కూడాను గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని పరిగణనలో తీసుకోవలసిందిగా కోరుతున్నాం.